హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతోని మేము ముందుకు వచ్చానండి. అదేనండి రాగి జావా అండ్ కొంతమంది అంబలి కూడా అంటారండి. మంచి ప్రోటీన్స్తో కూడి ఉన్న జావా అండి ఇది. ఇప్పుడు ఈ సమ్మర్లో మనకి చాలా ఉపయోగపడుతుంది, హెల్తీ కూడా అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా ఇష్టంగా తాగుతారండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ అయితే వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు అనేటివి రాకుండా స్మూత్గా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు అనేది అస్సలు రాకూడదు. మనం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడు ఉండలు అనేవి మనకి రావు. ఈ విధంగా అయితే సరిపోతుందండి. దీనిని ఇప్పుడు నేను పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను 2 టేబుల్ స్పూన్ పెరుగు అయితే తీసుకుంటున్నానండి. ఈ పెరుగుని ఇలా స్మూత్గా కలుపుకోవాలండి. ఇలా మనం 3-4 టైమ్స్ ఇలాగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి ఇలా ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం మజ్జిగ ఎలాగైతే యూస్ చేస్తామో అలా కొద్దిగా వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోన ముందుగా మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇలా గిన్నెలో వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మనం అడుగు అంటకుండా వెంటనే కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు అంటుతుందన్నమాట, గట్టి పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో ఒక 10 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇలా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారిగా కలుపుకోవాలండి. అడుగు అయితే అంటకుండా కలుపుకుంటూనే ఉండాలండి. చూసారు కదా, ఇప్పుడు ఇదైతే చిక్కపడింది కాబట్టి నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నానండి. మరీ గట్టిగా అయితే అవ్వకూడదు కదా, అందుకు కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా మనం పెరుగుని ఇలా మజ్జిగలాగా చేసుకున్నాం కదండి, అది దీంట్లో వేసుకొని కలుపుకొని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నానండి. మీ ఆప్షన్ అండి ఇది, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అంతేనండి, సమ్మర్ స్పెషల్ రాగి జావ అయితే రెడీ అయిపోయింది. చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తాగుతారు. బాడీకి కూడా చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి. సో తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.